అలాంటి వాళ్ళు మళ్ళీ రారు ఇండస్ట్రీ. ఓకే. సో ఈ మధ్యనే మన కోట శ్రీనివాస గారిని కోల్పోయారు, వెంటనే మళ్ళీ ఫిష్ వెంకట్, ఇలా చాలా మంది కమెడియన్స్ ఇదయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీ? బాగానే ఉంటుంది అన్న, ఒక్కొక్కళ్ళు పోతుంటే బాధ. మాకు వాళ్ళు ఇన్స్పిరేషన్, మాకు ఫిష్ వెంకట్ అన్న అయింది, నర్సింగ్ అన్న అయింది, కోట శ్రీనివాస గారు ఆయన అయితే తోపు. ఆయన వాళ్ళు కోట సార్ గారు ఇట్లా మాకు పిలిచి ఏం చెప్పిండు అంటే, గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కొత్తలో, అరే మీకు వచ్చింది మామూలు సక్సెస్ కాదురా గబ్బర్ సింగ్, మీరు జీవితాంతం కాపాడుకోవాలి దీన్ని అని మాకు అలాంటి సజెషన్స్ ఇస్తుండే. వాళ్ళ సీనియర్స్ పాడండి మాకు కాదురా మీకు వచ్చింది పేరు ఈసారి అని అట్లా చెప్పిండు. అట్లాంటి వ్యక్తి అని పెద్ద గురువు గారు. సార్ అటాక్ అయ్యి ఆయన చూపించుకోలే హాస్పిటల్కి. మెయిన్ లాస్ట్ బీపీ షుగర్ వచ్చిందని, అది ఆయుర్వేదిక్ వాడుతుండే, షుగర్ వచ్చిందని, కానీ బీపీ వచ్చిందని తెలియదు అన్నకు. అది తెలుసుకునే వరకు చాలా టైం పట్టింది. అది లివర్ ఏం లేదు, కిడ్నీ లేదు, కిడ్నీలు మళ్ళీ లంగ్స్ కొంచెం. సిగరెట్ ఒకటి అలవాటు ఉండే, సిగరెట్ చాలా ట్రై చేసింది మానడానికి. సిగరెట్ వల్ల ఒకసారి గొంతుబీ ప్రాబ్లం అయిన ఉండే, దీన్ని మానేస్తున్నా అని ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు ప్రామిస్ తీసుకోరు. ఏమండి మీరు నాకు చాలా ఇష్టం, మీరు మీ వాయిస్ అంటే, మీరు నా మీద ప్రామిస్ చేయండి, మీ ఇంటి వాళ్ళ మీద కాదు, నా మీద ప్రామిస్ చేయండి, సిగరెట్ మానేస్తానంటే, సార్ మానేస్తా కానీ 1-2 తాగుతా సార్ అని ఆయనతో ప్రామిస్ చేసుకొని అప్పటి నుంచి ఆ గొంతు మళ్ళీ తర్వాత మంచిగా అయింది. సో ఈ రోజు ఒక పెద్ద అండ పోయింది మీకు అంటే 100%. ఓకే. సో ఎట్లా అన్నా మరి ఆ కుటుంబానికి ఏంటి, మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ధైర్యం ఇవ్వాలి. ఆల్రెడీ చాలా సపోర్ట్ అంటే ఇప్పుడు మేమైతే ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేసినారు. ఇప్పుడు విశ్వక్సేన్ గారు ఉన్నారు, మళ్ళీ జట్టి హీరో ఉండు, జట్టి హీరో గారికి ఇలా 2 లక్షలు ఇచ్చారు, విశ్వక్సేన్ గారు 2 లక్షలు ఇచ్చారు, పవన్ సార్ 2 లక్షలు ఇచ్చారు. ఇండస్ట్రీ నుంచి పొలిటిషియన్ ఇట్లా పొలిటికల్ గా ఇట్లా అందరు సపోర్ట్ చేసారు అన్నని కాపాడుకోవాలని. అవును అన్న చాలా చాలా హెల్ప్ చేశారు. ఆర్థికంగా కాకుండా హాస్పిటల్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే మాకు అనేది ఒక అండ ఉంటుందని ప్రభుత్వం తరపు నుంచి. సో ప్రభుత్వం తరపు నుంచి ఉన్నా కూడా ఇండస్ట్రీ తరపు నుంచి కూడా ఉండాలి. ఇండస్ట్రీ తరపు నుంచి పక్కా ఉండాలన్న, పక్కా ఉండాలి మాకు. ఎట్లా అంటే నేను అంటే సందర్భం కాదు కానీ ఎట్లా మీకు అసలు లైఫ్ అంత సాటిస్ఫాక్షన్ ఉందా అంటే ఈ విధంగా వచ్చింది ఇంకా, కానీ మళ్ళీ స్ట్రగుల్ చేస్తున్నాం. స్ట్రగుల్ చేస్తారు, మళ్ళీ క్యారెక్టర్ల కోసం స్ట్రగుల్ చేస్తారు. అంటే మాకు వచ్చిన ఫేమ్ కన్నా ఇంకా మళ్ళీ స్ట్రగుల్ ఎక్కువ అయిపోయింది మాకు. అదే ప్రభుత్వం అంటే ఏంటన్నా, ప్రభుత్వము సినిమా ఒక్కరని కాకుండా ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. ఎన్నో యూనియన్లు ఉంటాయి, ఎన్నో అవి ఉంటాయి. మేము చూసుకునేది ఏంటంటే సినిమా యూనియన్ చేసుకోవాలి. మేము సినిమాలే నమ్ముకొని ఉన్నాము, వేరే పని చేయము, వేరే పని రాదు, ఇదే పని. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఉంటే వేరే ఉంటది, మా వాళ్ళు ఇది జుట్లు వేసుకొని గడ్డాలు వేసుకొని అయ్యో 1 నెల మూవీస్ లేవు, ఏదైనా పని చేసుకుందాం 2 నెలలు అని పోయినా మన గడ్డలు చూసి ఇయ్యరు. కాబట్టి ఇదే కాబట్టి ప్రభుత్వం ఎక్కువ సినిమా ఇండస్ట్రీ అనేది సపోర్ట్ ఉండాలి. సో నిజంగా మీ అందరికీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అలాగే కుటుంబానికి కానీ మీకు అందరికి కూడా తప్పకుండా మా ప్రభుత్వం తరపు నుంచి ఇండస్ట్రీ తరపు నుంచి న్యాయం జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనాన్షియల్ స్టేటస్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల జరిగిందంటారా? మేబీ హెల్త్ బి ప్రాబ్లమ్, ఫైనాన్షియల్ స్టేటస్ బి ప్రాబ్లమ్, రెండు ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు అంతా ఒక 50-60 లక్షలు అంటే వాళ్ళు తేలేరు వాళ్ళు, దానివల్ల బి కొంచెం ఎఫెక్ట్ అయింది కొంచెం. ఇంకోటి ఏంది అన్న, నేను ఓకే అయిపోయినా అని అనుకొని కొంచెం అది అయింది. నేను ఓకే పర్లే ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇంతకుముందు సర్జరీ అయినప్పుడు కాలుకు బయటకు వచ్చినాక కొంచెం మంచిగా స్టేబుల్గా ఉండే, పర్లేదు నేను ఇప్పుడు జర మంచిగానే ఉన్నా, నేను తొందరగా రికవర్ అవుతా అనుకోడు. చాలా మంది ఆర్టిస్టులు ఏంటంటే ఫైనాన్షియల్గా సెట్ అవ్వకుండా ఇట్లాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోతున్నారు. సో వాళ్ళకంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తోటి ఆర్టిస్టులకి ఫైనాన్షియల్ స్టేటస్? ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదండి, ఇప్పుడు వచ్చిన దాంట్లో కొన్ని కాపాడుకొని మనం మన ఆరోగ్యంకు మన ఫ్యామిలీ కోసము మనం కాపాడుకోవాలని చెప్తుంటారు. అదే ఫాలో కావాలని చెప్తున్నాను. ఎందుకంటే పైసలు వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అది నా నిర్ణయం. మాది రాయలసీమ అనంతపురం డిస్టిక్. విశ్వ వెంకట్ రాత్రి చనిపోయినాడని తెలిసి ఆల్రెడీగా 2 వారాల నుంచి ఆయన హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారు. అందరికీ 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు. కాకపోతే ఏంటంటే
ఈ 2 తెలుగు రాష్ట్రాలు చాలా ఒక ఇంట్లో మనిషిని కోల్పోయినట్టే విధంగా భావిస్తున్నారు. తర్వాత సినీ ఇండస్ట్రీకి ఇలాంటి మనిషి మనకు మధ్య ఒక పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, కానీ ఈ చిన్నోళ్ళల్లో పెద్ద మనిషిలాగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఉన్నతంగా ఉండే వ్యక్తి, ఎటువంటి కమర్షియల్ లేకోకుండా ప్రశాంతంగా ఉండే లైఫ్. ఒకవేళ అట్లా కమర్షియల్గా ఉండి ఈ పొద్దు ఎన్నో కోట్లు సంపాదించి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందరినీ ఆదరించి అందరినీ హక్కును చేర్చుకునే వ్యక్తి కాబట్టి ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడి కొంచెం ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి వ్యక్తి మనం చనిపోయినాడు అని అనుకుంటున్నాం, కానీ ఏం లేదు. ఎప్పటికీ ఆయన మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సెల్ ఫోన్ ఆన్ చేసినా, ఏ తెరలో సినిమా మళ్ళీ రిలీజ్ అయినా కానీ ఆయన ఎప్పటికీ మనతో ఉండే భావాల్ని మనం చూసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పిస్ వెంకట్ మరణానంతరం చాలా మంది బాధ పడకోకుండా ఆయన్ను చూసుకోవాలా మళ్ళీ తెర మీద అంటే ఒక టీవీలో కానీ ఒక సెల్ ఫోన్లో కానీ పిస్ వెంకట్ అని వీడియోస్ని కొడితే ఆయన మూవీలన్నీ వచ్చేస్తాయి. ఆయన పండి కామెడీ అయితేనేమి ఏదైనా కానీ ఆనందంగా మన ముందర ఉన్నట్టుగా అనిపించుకొని మనం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నా. తర్వాత వీళ్ళ కుటుంబానికి ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ముందుకు వచ్చి పెద్దలందరూ వచ్చి ఇటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండదండలు చూపించి ప్రేమాపేతలు అన్నీ ఉంటే కనుక ఇలాంటి వారికి ఇంకా రాబోయే జనరేషన్ కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుందని కోరుతున్నా. అందులో ఇంకోటి ఏంటంటే నేను బిఎన్ రెడ్డి ఫిలిమ్స్ ప్రొడ్యూసరు. నేను ఎన్నో సినిమాలు తీసిన, కానీ ఇప్పుడుండే జనరేషన్లో చాలా అంటే ఇండస్ట్రీ నుండి సహాయ సహకారాలు ఉండాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఈరోజు ఫిష్ వెంకట్ గారు అకాల మరణం కొంచెం అందరికీ బాధ మిగిల్చిందని చెప్పాలి. వెంకట్తో నాకు 25 సంవత్సరాల పరిచయం ఉంది. ఆది సినిమా నుంచి మేము కలిసి నటిస్తున్నాము. ఆది సినిమాలో మేము కలిసి చేసేప్పుడు కూడా అప్పుడు నేను కొత్త, తను కొత్త ఇండస్ట్రీకి 2001-2002లో. అప్పుడు మేము చాలా రోజులు ఆ సినిమా కోసం పనిచేసినప్పుడు మేమంతా ఏంటంటే, నేను కరాటే అప్పుడే బ్లాక్ బెల్ట్, అంటే తను నా మీద ఫైట్ చేయాలి, మా ఇద్దరం కలిసి ఫైట్ చేసేవాళ్ళం. ఫైట్ మాస్టర్ కూడా మాతో చేయించేవారు. ఆ సినిమాలో కొంచెం ఎక్కువ రోజులు వర్క్ చేసాం. అక్కడి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనేది, అంటే మేమందరం కలిసి సహనటులుగా చేసాము. అలాగే దిల్ సినిమా, చాలా సినిమాలో తను కలిసి యాక్ట్ చేశాను. ఎన్నో సినిమాలు ఉన్నాయి, గుర్తులేని సినిమాల పేర్లు కూడా. చాలా సినిమాలు చేసాం కలిసి, పెద్ద సినిమాలు అన్నీ చేసాం. వినాయక్ గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు, సాంబా, చాలా సినిమాల్లో ఉన్నాం కాబట్టి తనతో చాలా మంచి అనుబంధం. ఆ మధ్య నేను కూడా ఇంటర్వ్యూ చేసి తన్ని నాకు చేతనైన సహాయం నేను చేసి వెళ్ళాను. అప్పుడు కూడా మొన్న కూడా ఫోన్ చేశారు వాళ్ళ ఆవిడ, మా అసోసియేషన్లో కార్డు అప్లై చేశాం కదమ్మా అని. అప్లై చేశారు కానీ మీరు అమౌంట్ కట్టలేదమ్మా, కాబట్టి దానికి రూల్స్ ఎగ్నెస్ట్. అది మీరు అమౌంట్ కట్టి ఉంటే మా అసోసియేషన్ తరఫున మీకు మెడిక్లెయిమ్ కూడా కొంత వచ్చేది, అది మీరు మిస్ చేసుకున్నారు. ఎవరైనా సరే ఆర్టిస్ట్ ఇమీడియట్ గా క్లెయిమ్ చేసుకోవాలన్నా ఏదైనా సరే మీరు కార్డు హోల్డర్ అయి ఉండాలి, అది రూల్ కదా, అది మీరు చేయలేదు అని మొన్న ఒక 4-5 రోజుల క్రిందట నాకు కాల్ చేసి ప్రభాస్ గారు ఏదో చేశారని చెప్తున్నారు కదా, నిజమేనా అని అడిగితే, లేదమ్మా అదంతా ఫేక్, ఎవరు ఏం చెప్పలేదని ఆవిడ చెప్పి మాట్లాడారు. ఆ వదిన నేను చాలాసార్లు వచ్చి కలిశాను. అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను ఇప్పుడు నేను, అక్కడ ఇల్లని అదే నాకు తెలుసు. తర్వాత ఇక్కడ అని చెప్పారు, మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాను. సో ఏంటంటే హెల్త్ బాగాలేదు, మాక్సిమం చిరంజీవి గారు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. బయట జనాలు కూడా చాలా మంది తెలిసిన రమేష్ యాదవ్ అని ఆయన పంపిస్తే 2-3 సార్లు వచ్చి హెల్ప్ చేసేలేరు. చాలా సార్లు అందరూ చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కాపాడుకోవాలని ప్రతి ఆర్టిస్ట్ కూడా, తాగుడుకి లేకపోతే ఇంకో దానికి బానిసలు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం గట్టిగా ఉన్నాం కదా అనుకుంటే లోపల అవయవాలని తినేసి ఇలా మనకి బతకాలని ఆశ ఉన్నప్పటికి కూడా ఉండలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. అందువల్ల కొంచెం ప్రతి ఆర్టిస్ట్ కూడా కేర్ఫుల్ గా ఉండాలి. మద్యానికి కానీ ఇంకో దానికి కానీ బానిసలు కాకూడదు. తను అప్పటి నుంచి తనకు అలవాటు ఉండొచ్చు, కానీ లిమిటెడ్ గా ఉంటే బాగుండేది. ఎవరైనా మా అసోసియేషన్, మీరు మెంబర్ అయితేనే కదండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ ఉండాలనుకోండి, మీరు జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ లో ఉంటేనే కదా ఇస్తారు. మీరు అసోసియేషన్ లో వచ్చి మెంబర్ కాకపోతే మీకు చేయాలంటే మేమేదో పర్సనల్ గా చేసేది మేము చేసాం. ఎవరైనా చేస్తారు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హీరో అయినా, ఎవరైనా ఇష్టమైతే ఎవరైనా ఏదైనా చేస్తారు. కానీ యూనియన్ అన్నప్పుడు దానికి ఒక రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు దానిలో మెంబర్ కాదు. కాబట్టి మేము మెడిక్లెయిమ్ కానీ ఏది కానీ తనకి చెందదు. అది ఎవరికైనా రూల్ ఈజ్ రూల్.
కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అంతే. అలాగా అతనికి మిస్ అయిపోయిందంటే తను నెగ్లిజెన్సీ అంటాను నేను అన్ని విధాలుగా.